మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. దేవుడు ప్రస్తావన వచ్చింది కాబట్టి సార్ మీ సినిమాలన్నీ పరిశీలిస్తే ఇప్పుడు పడియప్ప బ్యాక్గ్రౌండ్లో కుమారస్వామి రెఫరెన్స్ ఉంటుంది, అలాగే నరసింహనాయుడు లక్ష్మీ నరసింహస్వామి రెఫరెన్స్ ఉంటుంది. అక్కడి నుంచి వస్తే ఇంద్ర సినిమా కానీ, గంగోత్రి తీసుకుంటే గంగ పుట్టిన స్థానం, ఇంద్ర తీసుకుంటే మన కాశీ, అలాగే బద్రీనాథ్, సో అష్టాక్షరి మంత్రం, ఇలా మీ ప్రతి సినిమాలో దేవుడి రెఫరెన్స్ ఖచ్చితంగా బ్యాక్డ్రాప్లో ఉంటూనే వస్తుంది. నాకు తెలిసి మొట్టమొదటి రచయిత మీరు ప్రతి సినిమాలో అలా దేవుడి ప్రస్తావన ఈ భారతదేశంలో. అయితే ఇప్పుడు సినిమాలన్నీ సనాతన ధర్మం గురించి బలంగా చెప్పాలని పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు ట్రెండ్. సో సినిమాలు అవి అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక 3 సినిమాలు ప్రస్తావిస్తాను సార్. వస్తాద్ భగత్ సింగ్ కానీ, హరిహర వీరమల్లు కానీ, అఖండ 2 కానీ, ఈ 3 సినిమాలు సనాతన ధర్మం గురించి చెప్పాలని ప్రయత్నం చేశాయి. కానీ కొన్ని వందల కోట్ల రూపాయలు నిర్మాతలకి నష్టం వచ్చింది. సో మీరు ఈ జానర్లో చాలా బలంగా ఉన్న వ్యక్తి కాబట్టి, ఇప్పుడు దాకా ఈ జానర్లో మీరు ఒక్క ఫెయిల్యూర్ కూడా తీయలేదు కాబట్టి, ఇక్కడ సమస్య ఎక్కడ జరిగింది, ఇంత నష్టం రావడానికి కారణం ఏంటి? హీరోల, దర్శకుల, కథా రచయితల, నిర్మాతల ఎక్కడ తప్పు జరుగుతుంది? ఓకే, క్వశ్చన్ చాలా వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ సార్. అఖండ 2లో నటించినటువంటి నందమూరి బాలకృష్ణ గారు నాకు దైవంతో సమానం. ఇందిరాలో నటించిన చిరంజీవి గారు, వీళ్ళిద్దరూ నాకు చాలా ఇష్టమైనటువంటి, చాలా నా లైఫ్లో చాలా పార్ట్ వాళ్ళు సార్. సో ఆ 3 సినిమాల్లో నటించినటువంటి హీరోలు బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేశారు. నేను 3 సినిమాలు నేను చూశాను. అసలు రోరింగ్ అనమాట, సింహంలాగా యాక్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ. ఎందుకు ఫ్లాప్ అయినాయి? నిర్మాత కారణమా అన్నారు. హీరోలు అయితే ఎట్టి పరిస్థితుల్లో కారణం కాదు. ఏ హీరో ఏ సినిమా ఫ్లాప్కి కారణం కాదు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎట్టి పరిస్థితుల్లో, వాళ్ళు మంచి నటులు కాబట్టే ఆ లెవెల్లో పెర్ఫామ్ చేయగలరు. ఏంటి ప్రూవ్ అయ్యారు. అందుకే 100 కోట్ల రూపాయల వ్యాపారం, వాళ్ళకి అభిమానులు, ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఎంత ఖర్చు పెట్టాలో రచయిత చెప్పినప్పుడు ఆ నిర్మాత కూడా తప్పు ఉండదు. ఖచ్చితంగా అప్పులో చొప్పులో తీసుకొచ్చి కష్టపడి ఈ ప్రాజెక్టు పెద్ద హిట్ అవుద్దనే తీస్తారు ఎవరైనా. సో తప్పంతా కూడా 100కి 100% అక్కడున్నటువంటి దర్శకుడు కూడా తప్పు కాదు. దర్శకుడు కూడా పోర్ట్రేట్ చేశారు బాగానే. కానీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, రచయితే దర్శకుడు అయినప్పుడు మాత్రం అంటే 2 పాత్రలు అతనే పోషించినప్పుడు మాత్రం 100కి 100% ఆ క్రియేటర్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్ ఎంటైర్ ఫ్లాప్స్ ఇన్ ద ప్రాజెక్ట్. ఈ నష్టాన్ని నిర్మాత పంచుకోకుండా అందరికి షేర్ చేయటం బెటర్ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఎందుకంటే నిర్మాత మనకు అన్నం పెడతాడు, నటుడు ఏది చెప్తే అది నటిస్తారు. అట్లాంటి ఇండస్ట్రీలో ఫ్లాపులు రావడానికి కారకుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్కి ఫస్ట్ రీజన్ రైటర్, సెకండ్ రీజన్ రైటర్, థర్డ్ రీజన్ రైటర్. ఫెయిల్యూర్కి ఫస్ట్ రీజన్ రైటర్, సెకండ్ రీజన్ రైటర్, థర్డ్ రీజన్ కూడా రైటర్. సో రైటర్లోనే ఉంటుంది అంతా, టోటల్ స్క్రిప్ట్లోనే ఉంది. ఆ మ్యాజిక్ ఏంటి అనేది నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. సినిమాని నేర్చుకునేవాడు వేరు, సినిమాని చదువుకున్నవాడు వేరు. తేడా ఏంటి సార్? నేర్చుకోవడం అంటే, ఇప్పుడు మనం సినిమా పరిశ్రమలో ఉన్నాము, మనకొక గురువు ఉంటారు. ఆ గురువు నిష్ణాతుడా కాదా? ఇప్పుడు సందీప్ పుంగారెడ్డి ఉన్నాడు, ఆయన అర్జున్ రెడ్డి చూశాను, నేను చాలా అప్రిషియేట్ చేశాను. టీ సిరీస్కి ఫోన్ చేసి చెప్పాను, ఈ సినిమా చాలా చాలా బాగుంది అని. అక్కడ ఆకుల రాజేంద్ర అనే ఒక జనరల్ మేనేజర్ ఉండేవాడు. నేనే నూన్ షో చూసి ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత చేసేసాను. సో ఆ అబ్బాయి ఫారెన్లో చదువుకున్నాడు, నాగ్ అశ్విన్ ఫారెన్లో చదువుకున్నాడు సినిమాని. దురంధర్ డైరెక్టర్. ఓకే, ఆ అబ్బాయి చదువుకున్నాడు. ఆ తర్వాత సుకుమార్ గారు హైలీ ఎడ్యుకేటెడ్, మన పుష్ప. అవును, ఆయన లెక్చరర్. లెక్చరర్. అట్లాగే మీకు ప్రశాంత్ నీల్ గారు ఉన్నారు, KGF 1 and 2. అబ్బాయి కూడా ఫారెన్లో చదువుకుని వచ్చారు. సినిమాని నేర్చుకునే వచ్చిన వాళ్ళ తరం ముగిసిపోయింది. ఇక సినిమాని చదువుకోవాలి.
సినిమా అనేది ఒక పెద్ద ప్రపంచం. ఆ ప్రపంచంలో చదువుకుంటే స్క్రిప్ట్ ఎలా సోల్తో రాయాలి, ఎట్లా స్క్రిప్ట్ని స్క్రీన్ కథగా మార్చాలి, ఆ సోల్ని ఎట్లా స్క్రీన్ ప్లేగా మార్చాలి అనేది పెద్ద పెద్ద ప్రొఫెసర్స్, పెద్ద పెద్ద లెక్చరర్స్, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో దాన్ని ఎడ్యుకేషన్గా చెప్తారు. వాళ్ళకే రోజులు ఉన్నాయి అన్నది మనకి ఇండియాలో ఉన్నటువంటి 5 దర్శకులు మనకి ప్రూవ్ చేశారు, ఇంకా ప్రూవ్ చేస్తారు. ఇంకా కొత్త వాళ్ళు కూడా చదువుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిర్మాతలకి అంత నష్టం వస్తే నిజంగా బాధపడతాను నేను. మనకి అన్నం పెట్టినటువంటి తల్లి లాంటి వాడు కదా నిర్మాత. సో అట్లాంటి నిర్మాత నేను రాసిన ప్రతి సినిమా వచ్చిన డబ్బుల్ని దత్తుగారు మిస్సెస్ అయితే ఇంతవరకు మాకు 3 ఆడపిల్లలని నాతో చెప్పింది ఇంట్లో. సో అట్లా మనం రాస్తే నిర్మాతలు ఇంటికి పిలిచి ఏంటి సంతోషంగా ఉండాలి, కొన్ని కోట్ల రూపాయలు లాభించామని చెప్పాలన్నమాట. సో ప్రతి రచయిత కూడా, అప్కమింగ్ వచ్చే రచయిత కూడా మీరు బాగా చదువుకోండి, విశ్లేషించండి. దర్శకులు కూడా బాగా చదువుకోండి, ఫారెన్ వెళ్ళండి, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, బెస్ట్ యూనివర్సిటీస్. అక్కడి నుంచి వచ్చి మీ యొక్క దేశంలో ఒక పెద్ద గొప్ప సినిమా తీస్తే మనకు అన్నం పెట్టే నిర్మాత ఇంట్లో ఒక దీపం కాదు, ఇల్లంతా రోజు దీపావళి లాగా ఉంటుంది. మన ఇండస్ట్రీ బాగుంటుంది, మీరు బాగుంటారని ఇట్స్ మై అడ్వైస్ టు ద యంగ్ అప్కమింగ్ రైటర్స్ అండ్ ద డైరెక్టర్స్. అంటే ఇప్పుడు నేను చెప్పిన 3 సినిమాల్లో సోల్ మిస్ అయిందని మీరు చెప్పారు. యాక్చువల్గా అదే జరిగింది కూడా, రిజల్ట్ అదే కనిపిస్తుంది. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని బలంగా చెప్పాలని ఆయన ఇప్పటికీ అదే నిర్ణయంతో ఉన్నారు. సో అలాంటి సినిమా కోసం ఆయన ఎదురు చూస్తున్న క్రమం కూడా ఇది. ఒకవేళ మీకు అవకాశం వస్తే పవన్ కళ్యాణ్ గారితో ఆ సనాతన ధర్మం గురించి చెప్పే సినిమా ఎలా ఉండబోతుంది, ఆ కథ ఎలా ఉండబోతుంది, మీ దగ్గర ఏమన్నా లైన్ ఉందా? అంటే ఎలా చెప్పాలంటే, నేను చెప్పాను కదా ప్రతి సంవత్సరం ఒక కథ రాస్తానంటే. సార్ ఒక 12 సంవత్సరాలు అయింది నేను సినిమా చేసి. 12 పెద్ద కథలు రాసేసి ఉంటాను కదా. దాంట్లో ఏ కథకైనా కూడా పవన్ కళ్యాణ్ గారికి బాగుంటుంది. సార్ ఏ కథ అయినా కూడా ఒక మెగా ఇమేజ్ ఉన్నటువంటి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ తేజ గారు, ఏంటి ఎన్టీఆర్ గారు, తారక్ గారు, అల్లు అర్జున్ గారు, బాలకృష్ణ గారు, ఇట్లా ప్రభాస్ గారు, ఎవరికి బాగు, అందరికీ బాగుంటాయి. సో చిన్న కృష్ణ గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే నిజంగా అట్లాంటి అవకాశం నాకు ఆ అమ్మవారు, ఆ కాశీ విశ్వనాథుడు కనుక కలిగిస్తే సనాతన ధర్మం మీద కథని, ఇంతకుముందు నేను రాసిన కథలు ఆంధ్ర రాష్ట్రంలోనో భారతదేశంలోనో ఇదయ్యాయి. యావత్ ప్రపంచం, మళ్ళీ చెప్తున్నాను, యావత్ ప్రపంచం దాంట్లో ఉన్నటువంటి ఆత్మని, మనం చెప్పేటటువంటి ఆ యొక్క ధర్మంలో ఉన్నటువంటి లోతుల్ని ఇతర మతస్థులైనటువంటి ఈ భూగోళంలో ఉన్నటువంటి ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి అరబ్ దేశాలు, క్రిస్టియానిటీ ఉధృతంగా ఉన్నటువంటి వెస్ట్రన్ కంట్రీస్, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ది అమెరికా, అన్ని దేశాలు కూడా దీన్ని ఒక పాఠ్య గ్రంథంగా తీసుకొని అన్ని యూనివర్సిటీల్లో కూడా దీన్ని క్లాస్గా ప్రొఫెసర్స్ చెప్తారు అని నా నమ్మకం. అలాంటి కథ ఉంది. ఎస్. ఎప్పుడు ప్రయత్నం చేయలేదా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి? అంటే ప్రయత్నం అంటే నాకు చిన్న ఒక యుగో అనకూడదు కానీ చిన్న షై ఫీలింగ్ అనమాట. పిలిస్తే వెళ్ళాలి, లేకపోతే అంత వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది అని ఆలోచిస్తాను నేను. ఎవరిని కూడా ఇప్పుడు మీ జీవితంలో నుంచి ఒక్క సెకండ్ కూడా నేను తీసుకోను. ఎవరి జీవితంలో నుంచి తీసుకోను. నాకు ఇష్టం ఉండదు అనమాట. సో తెలుసు కదా నేనంటే ఏంటో. సో ఇక్కడ టైం విల్ కమ్, గాడ్ విల్ డిసైడ్ అనుకుంటాను అంతే.